Hi friends, my name is Jayanardhan, Mechanical Department, Associate Professor. So now I am I have to clarify a small topic in R&DC. So that is, what is refrigerator? What is refrigerator? What is air conditioner? Simply we say everybody it is understand, so both are same operations, but మనకి తెలియంది ఏంటంటే both are same operation but a simple difference is there. So what is that? Refrigerator means just only refreeze, that is refreeze only. That means we have to reduce the temperature. We have to reduce the temperature as per design conditions where we have to use. That is the main parameter. Just only control temperature only is in refrigerator. Next one is air conditioner. But here not only control temperature, because of it is human comfortable condition purpose. So what is that? So in air conditioning you have to control 4 parameters. First one is temperature. So next one is humidity, very important factor, humidity. Third one is air flow, that means velocity. Fourth one is air purification. ఈడ చాలామందికి సింపుల్ అర్థం కాని ఏంటంటే జనరల్గా ఇది కూల్ చేస్తుంది, ఇది కూల్ చేస్తుంది. చాలామందికి అర్థం కాదంటే ఇది కూల్ చేస్తుంది, ఇది కూల్ చేస్తుంది. చాలామంది మిడిల్ అటు ఇటు కొంచెం అటు ఇటుగా ఆలోచించేవాళ్ళు ఏంటంటే, నా దగ్గర ఏసీ లేదు కదా, నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి రూమ్ అంతా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఓపెన్ పెడితే రూమ్ కూడా కూల్ అయిపోతుంది కదా అని చాలామంది ఒక అపోహలా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఒక ఎయిర్ కండిషనర్ అనేది ఒక టెంపరేచర్ మాత్రమే కంట్రోల్ చేయట్లేదు, యాజ్ వెల్ యాజ్ మెయిన్ పారామీటర్ హ్యూమిడిటీ. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యూమిడిటీ. హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ప్రెజెంట్ రైన్. దట్ మీన్స్ ఎయిర్, డ్రై ఎయిర్లో ఎంత వాటర్ కంటెంట్ అనేది వాటర్ వేపర్ స్టేజ్లో ఉంది అనేది ఈ హ్యూమిడిటీ అనేది చెప్తూ ఉంటుంది. జనరల్గా ఒక హ్యూమన్ ఏ కండిషన్ దగ్గర కంఫర్టబుల్గా ఉండగలదంటే, ఓకే, 24 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 50% ఆఫ్ హ్యూమిడిటీ. ఈ కండిషన్స్ మాత్రమే ఒక పర్సన్ కంఫర్టబుల్ కండిషన్స్లో ఉండగలదు, యాజ్ పర్ climate conditions, weather conditions and location conditions also. For example, ఇండియాలో అయితే ఈ టెంపరేచర్ అయితే ఒక హ్యూమన్ కంట్రోల్గా ఉండగలడు. మనం ఫారెన్ యూఎస్ఏ అదర్స్ అయితే డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఈస్ ఎయిర్ ఫ్లో. ఎయిర్ ఫ్లో మీన్స్ వెలాసిటీ. యూ హ్యావ్ టు స్ట్రైక్ ద ఎయిర్ ఆన్ హ్యూమన్ బాడీ జస్ట్ నార్మల్ వెలాసిటీ, దట్ ఈస్ ద ఎయిర్ ఫ్లో వెలాసిటీ. ఫోర్త్ వన్ ఈస్ యూర్ ప్యూరిఫికేషన్. అవుట్ సైడ్ దాదాపు విండ్ కండిషన్స్లో కొంచెం డస్ట్ ఎయిర్ ఇలా ఉండేవి కాబట్టి మన ఏసీలో కూడా ఒక ఫిల్టర్ ఉంటుంది, దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫికేషన్. వన్స్ ఈ 4 పారామీటర్స్ని ఏసీ కంట్రోల్ చేస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ కానీ కంట్రోల్ చేయలేము. ఒక రూమ్లో ఆన్ చేసి ఏసీలాగా ఉపయోగించుకున్నామంటే ఈ యొక్క హ్యూమిడిటీ అనే ఫ్యాక్టర్ వల్ల హ్యూమన్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఆస్క్డ్ అండ్ 2 marks ఇన్ బీటెక్ ఎగ్జామినేషన్స్ సెమిస్టర్ వైజ్. 2 marks question, just only. So 2 marks questions you have to write just 1 point, second thought, 4th, 5th. ఈ 4th 5 points రాస్తే ఆ 2 marks క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.